బార్లీ సూప్. సో మరి బార్లీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బార్లీ గింజలు, మిరియాల పొడి, వెల్లుల్లి, అల్లం తురుము, క్యారెట్ ముక్కలు, బీన్స్, సైంధవ లవణం, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో చూద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాం. దాని తర్వాత నూనె ఎన్ని స్పూన్స్? ఒక 2 స్పూన్స్ వేద్దాం. అసలు సూప్కి నూనె అవసరం లేదు అంటారని అనుకున్నాను కానీ వేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాం. ముందుగా అల్లం మొత్తం వేసేయాలనుకుంటా కదా, జస్ట్ మనకి 1 స్పూనే ఉంది కాబట్టి అల్లం తురుము. ఈ అల్లం తురుము అంటే మనకి సూప్స్ మామూలుగా అంటే లంచ్ చేసే బిఫోర్ తీసుకోవాలి అని అంటారు కదా, ఎన్ని మినిట్స్ బిఫోర్ తీసుకుంటే మంచిగా డైజెషన్ స్టార్ట్ అవుతుంది? అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్. అవునా? చాలా మంది ఈ ఒక్క ముక్క వినేసి ఇదిగో ఇప్పుడు ప్లేట్ లో పక్కన అన్నం పెట్టేసుకొని వెంటనే సూప్ తాగేస్తుంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా, మనం ఎక్కడికి ఏ ప్లేస్ కి అంటే రెస్టారెంట్స్ ఆర్డర్ వెళ్ళినా కూడా సూప్ ఆర్డర్ చేసుకుని వెంటనే స్టార్టర్ తినేస్తాం. అది అడగడానికి టైం కావాలి కదా. సో అందుకో నాకు ఎప్పుడో ఒక డౌట్, సూప్ తింటే అరుగుతుంది అన్నారు, మనం వెంటనే ఇంక తినేస్తూ ఉంటే ఎలా అరుగుతుంది అనేది ఒక డౌట్. సో అట్లీస్ట్ ½ అన్ అవర్ అన్న మినిమం ఉండాలి. 1 అవర్ ఈజ్ మ్యాండేటరీ. అంత టైం ఇవ్వలేనప్పుడు కనీసం ½ అన్ అవర్ అని ఇస్తే ఏమవుతుందంటే, యాక్చువల్గా మనం సూప్ తాగేదందుకు అపిటైజర్ అవ్వడానికి, అంటే మనం తీసుకున్న అంటే మనకు ఆకలిని పెంచడానికి, మంచిగా తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి కావాల్సిన డైజెస్టివ్ ఫైర్ పెంచడానికి సూప్ తాగుతూ ఉంటాం. ఓకే, సో అలాగా మనము సూప్ 1 అవర్ ఆర్ ½ అన్ అవర్ బిఫోర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సారీ, అల్లం ముక్కలు వేసేసాము, అల్లం తురిమి వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి మొత్తం కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి 1 స్పూన్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి బెస్ట్ కాంబినేషన్ అనమాట, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ అవ్వడానికి, అలానే బరువు తగ్గడానికి కూడా బెస్ట్. సో అందుకనే మనం తీసుకునే ఆహారంలో ప్రతిసారి అల్లం వెల్లుల్లి మాత్రం తప్పకుండా ఉంచుకోండి. ఓకే, జీలకర్ర కూడా వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర కూడా 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేస్తున్నాం. సో ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేయండి. ఒక క్యారెట్ ముక్కలు అంటే 1 క్యారెట్ తీసుకున్నాం ఇక్కడ మేము, ఒక చిన్న క్యారెట్, అలాగే ఒక 5-6 బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోవాలి. సో ఇది ముఖ్యంగా మనకి ఆకలిని పెంచుతూ అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని ముఖ్యంగా తగ్గిస్తుంది అన్నమాట. ఇవి మెయిన్ ప్రాపర్టీస్ అనమాట. అయితే మనం తీసుకున్నటువంటి ఈ బార్లీ ఉంది చూసారా, బార్లీ గింజలను నానబెట్టి తీసుకోవాలి ఎప్పుడైనా. బార్లీ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని మనకు అధికంగా వస్తాయి. అంటే మన శరీరానికి దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అన్ని కూడా తప్పకుండా అందుతాయి అనమాట. నానబెట్టడం అంటే ఒక ½ అన్ అవర్ సరిపోతుందా? సరిపోతుంది. అంటే ఈజీగా కుక్ అవుతుంది, అంటే కొంచెం టైం కూడా తీసుకుంటుంది. బార్లీ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మనం అట్లీస్ట్ 2 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి అండ్ మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు ఆల్రెడీ 2 గంటల పాటు నానబెట్టుకున్న బార్లీ గింజలు ఉన్నాయి కాబట్టి విత్ వాటర్తో వేసేయండి. విత్ వాటర్ నీళ్ళతో పాటు వేసేసుకుంటున్నాం. ఓకే, ఇంకొంచెం నీళ్ళు పోద్దామా? ఓకే, అలాగే దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేద్దాం. సైంధవ లవణం ఒక ½ స్పూన్, మరీ ఎక్కువ అవసరం లేదు సూప్స్లో, కొద్దిగా సరిపోయేట్టుగా అయితే సరిపోతుంది. మిరియాల పొడి చివరిలో వేద్దాం. ఇప్పుడు వేద్దాం. మంచిగా ఉడికేటప్పుడు కూడా మిరియాల పొడి మొత్తం కూడా మన బార్లీ గింజలకు అంటిపోతుంది. ఓకే, ఇది వేసేద్దాం ½ స్పూన్. ఓకే, కొత్తిమీర చివరిలో వేద్దాం. ఒకసారి అలా కలిపేసుకుందాం. మనం సైంధవ లవణం వేసుకున్నాము, అలాగే మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుందాం. అవసరం లేదా? అవసరం లేదు, అలాగే ఉంచేద్దామా? ఓకే, సో ఇప్పుడు మనము మామూలుగా ఇలాగా బార్లీ గింజలు కూడా కొంచెం మరగడానికి టైం పడుతుంది. ఓకే, మరి ఈ సూప్ ని ఈవినింగ్ పూట సజెస్ట్ చేస్తారా, డిన్నర్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తారా, లేదంటే మార్నింగ్ సజెస్ట్ చేస్తారా? మనము ఇది ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు అండ్ డిన్నర్ కంటే ముందు కూడా తీసుకోవచ్చు. ఏది రిప్లేస్మెంట్ ఉండదు అనమాట. ఎందుకంటే ఇది మనం తీసుకునే పర్పస్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు వెయిట్ తగ్గడానికి అన్నాం అనుకోండి, మార్నింగ్ పూట తీసేసుకోవాలి. ఇది
సో మనం బ్రేక్ఫాస్ట్కి రిప్లేస్మెంట్లో పెట్టేసుకోవచ్చు. కానీ నైట్ మాత్రం డిన్నర్ చేయాలి. ఓకే, మధ్యాహ్నం ఒకవేళ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ అవడం కోసం అనుకున్నాం అనుకోండి, సో మధ్యాహ్నం పూట ఒక లంచ్ చేసే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందర తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు రాత్రిపూట కూడా తీసుకోవచ్చు. సో రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కనీసం అంటే మన ఎండాకాలం మొత్తం ఇలాంటి సూపులు తాగితే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి బార్లీలో మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే కెపాసిటీ ఉంటుందన్నమాట. అది అధికమైనటువంటి పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో దీనిని యవ అని పిలుస్తారనమాట, బార్లీ గింజలని. ఈ యవ అనేటువంటిది అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలానే వాత దోషాన్ని కూడా పెంచుతుంది అనమాట. సో కాన్స్టిపేషన్ కూడా తగ్గించేస్తుంది. ఇంకా మనకి కావాల్సినటువంటి అస్థి ధాతు పోషకాలు కూడా మనకి యవాలో దొరికిపోతాయి, అంటే బార్లీ గింజలలో దొరికిపోతాయి. అందుకని ఇది మన శరీరానికి కావాల్సినటువంటి సత్తు, నీరసం నిస్సత్తు అంటుంది చూసారా, అవన్నీ తొలగించడానికి కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. అంటే ఆహారమే ఔషధంగా మనకి బార్లీ గింజలు బాగా నీరసంగా ఉన్నప్పుడు, ఎండలో బాగా డిహైడ్రేట్ అయినప్పుడు ఇది మనకి మంచి రెమెడీ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి కోకోనట్ వాటర్ తీసుకుంటే ఎలా అయితే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందో, అలానే జస్ట్ నానబెట్టినటువంటి బార్లీ గింజలు ఎప్పుడు మన హ్యాండీగా ఉంచుకోవాలన్నమాట సమ్మర్ సీజన్ లో. అయితే మనకి కావాల్సినప్పుడు నార్మల్ వాటర్ కంటే అలా బార్లీ వాటర్ తాగితే దాంట్లో, అంటే బార్లీ వాటర్ మీరు అన్నట్టుగా అలా ఉంచుకుంటున్నప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకోవాలా, పంచదార వేసుకోవాలా, లేకపోతే రెండు ఎట్లా వేసుకోవాలి? చాలా మంది పంచదార కూడా వేసుకోని అవసరం లేదు, ఉట్టిగా అలానే బాగా తాగలేనప్పుడు మాత్రం ఒక పించ్ సైందాలన్నం వేసుకుంటే సరిపోతుంది. సో అయితే మనకి బార్లీ గింజలు కూడా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో మనం బార్లీ గింజలు ఉడికేంత వరకు కూడా వెయిట్ చేసాము. సో ఇప్పుడు ఏం చేద్దాం, చక్కగా ఉడికిపోయింది కాబట్టి అలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర ఇప్పుడు వేద్దామా, తీసుకున్నాక వేసేద్దాం. సో దీనిపైన మనం కొత్తిమీరని చక్కగా ఇట్లా గార్నిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇలా కొత్తిమీర అంతా కూడా వేసుకున్నాం కదా. ఇంకా మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా ఈ సూప్లో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి మైనర్ ఎలిమెంట్స్ కూడా మనకి లభిస్తాయి అన్నమాట. సో ఆయుర్వేదంగా అలానే మోడర్న్ సైన్స్ ప్రకారంగా అన్ని విధాలా మనకి ఈ బార్లీ సూప్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైనది. ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తుంది, యూరినరీ సిస్టమ్ ప్రాపర్గా పనిచేస్తుంది, దాంతో పాటుగా మనకి అనుకున్నట్టు బరువును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి బార్లీ సూప్ రెడీగా ఉంది. చూసారు కదా, బార్లీ సూప్ తయారు చేసేసుకున్నాము. వేడిగా ఈ సూప్ అన్నం తినే ముందర ఒక గంట ముందర లాగిస్తే చక్కగా అరిగిపోతుంది. మేడం చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కనుక ఈ సూప్ని తీసుకుంటే డే మొత్తం కూడా యాక్టివ్గా ఎనర్జీగా ఉండడంతో పాటు మనకి ఆకలి అనేది ఎక్కువ వేయకుండా ఆకలి వేసినప్పుడు కొద్దిగా తినటము అలానే చేస్తూ ఉంటాం కాబట్టి మనం వెయిట్ లాస్ కూడా త్వరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సూప్ ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది బార్లీ గింజల సూప్ అనేది నాకు ఏమాత్రం తెలియట్లేదు. మామూలుగా రెగ్యులర్గా మనం బయట ఆర్డర్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్గా అలా ఉంది. ఆ బార్లీ గింజలతో పాటు తింటే మరింత టేస్టీగా ఉందబ్బా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది. ఇంకా దాని గురించి పరుగులు పెట్టాల్సిన అవసరమే లేదు. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని అందించే ఈ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బార్లీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు, మిరియాల పొడి, వెల్లుల్లి, అల్లం తురుము, క్యారెట్ ముక్కలు, బీన్స్, సైంధవ లవణం, కొత్తిమీర, నూనె. బార్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా అల్లం తురుము, 1 చెంచా వెల్లుల్లి ముక్కలు, 1 చెంచా జీలకర్ర, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 6 బీన్స్ ముక్కలు వేసి వేగించుకోవాలి.
తరువాత నానబెట్టుకున్న బార్లీ గింజలను నీళ్లతో సహా వేసుకొని అందులో సరిపడా సైంధవ లవణం, అర చెంచా మిరియాల పొడి వేసి కలుపుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. బార్లీ గింజలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరంలో అధిక వేడిని, బరువును తగ్గించి కొలెస్ట్రాల్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచే బార్లీ సూప్ రెడీ.